जोहार कामरेड संजय सिंह के जोहार कामरेड टीवी के अन्ना को जिंदाबाद 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 लाल सलाम शहीदों को शहीदों को शहीदों को जोहार कामरेड टीवी के अन्ना को जोहार कामरेड संजय सिंह को सेंटर ऑफ इंडिया सेंटर ऑफ इंडिया जिंदाबाद 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 जिंदाबाद
ఇస్తున్నా. ఈ రెండవ రోజు జరిగే ఈ సభకు మన రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ గారిని వేదిక కామ్రేడ్స్ అందరూ వినాలి. ఎవరు నిలబడడానికి వీల్లేదు, అందరు కూర్చోవాలి. అరుణోదయ కళాకారులు దీనికి పై రాసినటువంటి పాటను పాడి వినిపిస్తారని వేదిక మీద ఉన్న పెద్దలు కామ్రేడ్ అమరీష్ పటేల్, టీయూసీఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, కామ్రేడ్ ఉమాకాంత్, టీయూసీఐ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, అండ్ అరవింద్ నాయక్, ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ వి కృష్ణ, సెక్రటరీ కామ్రేడ్ సూర్యం, కామ్రేడ్ అన్వేష్, కామ్రేడ్ పద్మ, కామ్రేడ్ నరేందర్, రామయ్య, వెంకటేష్, అట్లాగే వేదికకు ముందు వైపు ఉన్నటువంటి ప్రతినిధులు,
రాష్ట్ర మహాసభల్ని తెలంగాణ రాష్ట్ర మహాసభల్ని నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగరంలో నిర్వహించుకోవడం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాం. అందులో నిన్నటి రోజు జరిగినటువంటి ఊరేగింపు బహిరంగ సభ మొత్తం రాష్ట్రానికి దేశానికి ఒక మంచి సందేశాన్ని ఈ ప్రాంత ప్రజలకు కూడా మంచి ఉత్తేజాన్ని ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాంగణానికి కామ్రేడ్ టీవీకే గారి ప్రాంగణంగా పేరు పెట్టడం, ఈ ప్రాంగణంలో ప్రవేశిస్తుంటే కామ్రేడ్ టీవీకే గారు కామ్రేడ్ యాదగిరన్న గారి గుర్తుల్ని ఒకసారి స్మరించుకుంటూ వారికి నేను మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తూ ఈ మహాసభలకి నన్నుగా పిలవడం, ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడిగా ఉండమనడం నాకు చాలా గౌరవంగా ఉంది, ఆనందంగా ఉంది. మీ అందరితో కలవడం నాకు చాలా ఈరోజు కార్మిక సంఘం లేదా ప్రజలు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి సమయంలో ఇప్పుడున్నటువంటి భారతదేశ పరిస్థితి కానీ ప్రపంచ పరిస్థితి కానీ చాలా ఆందోళనకరంగా ఉంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ మహాసభ తప్పకుండా ఒక కొత్త ఉత్తేజాన్ని, కొత్త మార్గాన్ని, ప్రజలకు ఒక కొత్త విశ్వాసాన్ని కూడా కలిగిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు భారతదేశంలో చూసినా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినా, ప్రపంచ రాజ్యంలో ఉన్నటువంటి అమెరికా లాంటి దేశం చూసినా, లేదా ఇరాన్ యుద్ధాన్ని చూసినా, ఎక్కడ చూసినా కూడా ఒక అశాంతి, అభద్రత అనేటువంటిది ప్రజల్లో కనిపిస్తుంది. మీరు ఈ ప్రపంచానికి పెద్ద అగ్రరాజ్యంగా పేరుతున్నటువంటి అమెరికా లాంటి దేశంలో జరుగుతున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం ఏంటంటే నో కింగ్, రాజరిక వ్యవస్థ అక్కర్లేదు అని ట్రంప్ వ్యతిరేకంగా ప్రజలు ఉప్పెత్తున ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తుంది. అట్లాగే భారతదేశంలో కూడా ప్రతి ఊళ్ళో, ప్రతి మూలలో ఏదో ఒక రూపంలో ప్రజల యొక్క అసంతృప్తిని, ప్రజల యొక్క ఉద్యమాన్ని మనం చూస్తున్నాం. అది హిందూ మతోన్మాదానికి సంబంధించి కావచ్చు, లేదా కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల విషయం కావచ్చు, లేదా దళితుల హక్కుల విషయంలో కావచ్చు, ఆదివాసుల హక్కుల విషయంలో కావచ్చు, అసలు మానవ మనుగడకే ఏర్పడినటువంటి గొప్ప కావచ్చు. ఈ సందర్భంగా ఈ మహాసభ అనేటువంటిది చాలా కార్యక్రమమైనటువంటిది. కాబట్టి ఈ మహాసభ తప్పకుండా కార్మిక రంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని లోతుగా చర్చించి వాటిని అధిగమించడానికి ఎంచుకోవలసినటువంటి ఉద్యమ పంతాలని, సమీకరించడానికి కావలసినటువంటి వ్యూహాలని రూపొందించుకొని భవిష్యత్ తరాలకి గొప్ప మార్గనిర్దేశాన్ని ఇస్తుందని నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా ఇది అది చేయగలుగుతుంది. ఈరోజు ఈ కార్మిక ఉద్యమ చరిత్ర ఇది కొత్తేమి కాదు. తెలంగాణలో కానీ, భారతదేశంలో కానీ, తెలంగాణలో, నిజామాబాద్లో వీళ్ళందరూ కూడా బీడీ కార్మికుల ఉద్యమం నుంచి మొదలుకొని మున్సిపాలిటీ, హోటల్ వర్కర్స్, ప్రెస్ వర్కర్స్, అనేక రకాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని సమీకరించి ఉద్యమాలు చేసినటువంటి గొప్ప ఘనత మనకు. ఈరోజు కాదు, మనం ఎప్పుడు కూడా మార్క్స్, లెనిన్కి సంబంధించినటువంటి ప్రేరణ మనం పొందుతా ఉన్నాం. అట్లాగే నేను ఒక విషయం మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, కార్మికోద్యమానికి, కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ఈరోజు మనం అందరం మాట్లాడుతున్నది ఈ లేబర్ కోడ్, ఈ లేబర్ చట్టాలు ఏవైతే వస్తున్నాయో వీటికి సంబంధించినటువంటి విషయాలు. ఇవి ఏ వర్గ ప్రయోజనాల కోసం ఈ చట్టాలు వచ్చినాయి, ఈ చట్టాలు ఎవరిని బలోపేతం చేయడానికి వచ్చినాయి, ఎవరికి అధికారాన్ని ఇవ్వడానికి వచ్చినాయి అనేటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే మెల్లమెల్లగా కార్పొరేటీకరణ విపరీతంగా పెరుగుతున్నదో తప్పకుండా పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు అనుకూలమైనటువంటి అధికారం ఇచ్చేటువంటి ఒక చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకొస్తున్నాం. మనం మొదటి నుంచి అనుకుంటాం, ఈ ప్రభుత్వాలు, ఈ పూర్వ ప్రభుత్వాలు తప్పకుండా వారి ప్రయోజనాల కోసమే చట్టాలు ఉన్నాయి. కానీ వాటిని ఎట్లా అర్థం చేయించాలనే విషయాన్ని మనం చూడాలి. ఈరోజు
కాదు 1942లో ఆగస్టు 7న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు ఆయనకు లేబర్ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ రోజే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ వాజ్ డిస్కస్డ్ ఇన్ వైస్రాయ్ కౌన్సిల్ 1942 August 17 by Dr. Babasaheb Ambedkar. From there to till today we have the same problem of understanding of Industrial Dispute Act. So Industrial Dispute Act నుంచి మొదలుకొని ట్రేడ్ యూనియన్ యాక్ట్ వరకు అన్ని రకాల చట్టాలని కొద్దో గొప్ప మనకు సంఘాలు పెడుతున్నటువంటి హక్కు, సమస్యలు పరిష్కరించుకున్నటువంటి హక్కు, వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసి కార్మికుల యొక్క ఐడెంటిటీనే తీసేసేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. మేము కార్మికులు అంటే డిఫినేషన్ మారుతా ఉన్నది. కాబట్టి ఈ కాంట్రాక్ట్ సిస్టంలో అవుట్సోర్సింగ్లో రకరకాల పద్ధతులు చేసి మొత్తం ప్రజల్ని ఏ విధంగా దోపిడీ చేసుకోవచ్చు, ఏ విధంగా ఎక్స్ప్లైట్ చేసుకున్నటువంటి ఒక కుట్ర ఈ సమాజంలో ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మహాసభ తప్పకుండా వీటన్నిటి పట్ల లోతుగా చర్చించి ప్రజలకి అవగాహన పెంచి వాళ్ళకి అర్థమయ్యే బాధలో వాళ్ళకు తెలియజేసి సమీకరించి మనం ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ కర్తవ్యంలో మీరు ఇంతకాలం చేసినటువంటి ఈ సుదీర్ఘ ప్రయోజనం చాలా అమోఘమైనటువంటిది. భారతదేశ చరిత్రలో మానవ సమాజ ప్రగతిలో, మానవ సమాజాన్ని మార్చడంలో మీ పాత్ర, మీ త్యాగాలు అనేటువంటి ఎనలేని. కాబట్టి ఇవి ఇంకా బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ శ్రద్ధతో విన్న మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ तेलंगाना स्टेट कॉन्फ्रेंस में यूसीआई के ऑल इंडिया कमेटी की ओर से आप सबका अभिनंदन करता हूं। साथ साथ गुजरात फेडरेशन ऑफ ट्रेड यूनियन से आपका ये स्टेट कॉन्फ्रेंस सफल रहे, जिसके साथ आप सबका जोड़ना और हम लोग का प्रथम स्टेट कॉन्फ्रेंस जो हम लोग आज करने जा रहे हैं, ये एक बहुत ही महत्वपूर्ण स्टेट कॉन्फ्रेंस है, क्योंकि जो हम लोग आज भारतवर्ष में और दुनिया में जिस प्रकार से साम्राज्यवादी ताकतें एक के बाद एक मजदूर वर्ग, आम जो शोषित वर्ग है, उसके ऊपर जिस तरीके से हमला किए जा रहे हैं, और ये जो हमला है वो हमारे लिए बहुत ही चिंता का विषय है। मैं ये इसलिए कहना चाहता हूं कि जो राइटिस्ट फोर्सेस है वो भारत में जिसका नेतृत्व नरेंद्र मोदी गवर्नमेंट कर रही है, उसी तरीके से यूएस में ट्रंप गवर्नमेंट कर रही है। जिस तरीके से राइटिस्ट फोर्सेस का राइज हुआ और राइटिस्ट फोर्सेस एक के बाद एक मजदूर, फार्मर्स, शोषित वर्ग के जो अधिकार हैं, उस अधिकारों को जो छीनने की कोशिश किए जा रहे हैं, उसको लेके हमें हमारे संघर्ष को तीव्र बनाना होगा। आज जो 1947 में जो आजादी हमें मिली, उस आजादी के पहले और आजादी के बाद मजदूर वर्ग के बहुत सारे संघर्ष के बाद हमें कानून मिले, जैसे इंडस्ट्रियल डिस्प्यूट एक्ट
फैक्ट्रीज एक्ट, मिनिमम वेजेस एक्ट, वर्कमैन कॉम्पेंसेशन एक्ट, एम्प्लॉय स्टेट इंश्योरेंस एक्ट, एम्प्लॉयज प्रोविडेंट फंड एक्ट, ये जो कानून हम लोग को मिले वो बड़े लंबे संघर्ष के बाद और हमारे मजदूर आंदोलन से जुड़े शहीदों ने जो शहीदी दी, उस वजह से हम लोग को ये मजदूर कानून मिले। आज ये नरेंद्र मोदी सरकार उस कानूनों को बदलने की कोशिश की और 4 लेबर कोड लाया है, जिसको पारित किया। आप जिस तरीके से भारत की आजादी के बाद न्यूनतम वेतन, जिसको एक बुनियादी अधिकार के तौर पे हमारे कॉन्स्टिट्यूशन में कहा है, सुप्रीम कोर्ट ने भी बुनियादी अधिकार तरीके माना, उसी तरीके से मजदूरों को नौकरी से छटनी करने का मालिकों का कोई अमर्यादित अधिकार नहीं। ये बात कानून में कही, कानून में बदलाव लाके छटनी करना वो सरकार की परमिशन के बिना नहीं हो सकता, ये कानून में प्रावधान किए गए। लेकिन अभी जो सरकार केंद्र में है, वो केंद्र की सरकार ये मजदूर कानून में बदलाव ला चुकी है और उसके खिलाफ हम लोग का जो आंदोलन है वो भारतवर्ष में अलग अलग संगठन, केंद्रीय संगठन, स्टेट संगठन उसका एक विरोध कर रहे हैं। ऑल इंडिया स्ट्राइक हम लोग ये 4 मजदूर कानून को रद्द करने के लिए भी बार बार कर रहे हैं। लेकिन मेरा ये कहना है कि ये जो हम लोग का संघर्ष है, उस संघर्ष में टोकन स्ट्राइक गिराना वो एकमात्र उपाय नहीं। हमें हमारे मजदूर आंदोलन को तीव्र करना होगा, क्योंकि आज आप देखें कि भारत की आजादी के बाद जो बंधारण, जो कॉन्स्टिट्यूशन हमें मिला, उस कॉन्स्टिट्यूशन में हमें जो राइट्स मिले, उस राइट्स को बदलने का कोशिश ये मोदी गवर्नमेंट किया और उसको लेके वो आगे बढ़ना चाहती थी। लेकिन इस बार के चुनाव में मेजोरिटी, एब्सोल्यूट मेजोरिटी नहीं मिला, उस वजह से वो कॉन्स्टिट्यूशन में बदलाव ला नहीं पाए। लेकिन जिस तरीके से 4 मजदूर कानून में बदलाव लाया है, वो क्या बदलाव है वो हमारे लिए समझना बहुत जरूरी है। आप आज देख रहे हैं कि पूरे भारत में जो संगठित क्षेत्र के मजदूर हैं, वो मजदूर परमानेंट होते हैं, उनका परमानेंट वेज स्ट्रक्चर होता है, उनका परमानेंट सोशल सिक्योरिटी होता है, उनको कानूनन छटनी नहीं किया जा सकता। ये जो कानूनी अधिकार है, उसमें इंडस्ट्रियल डिस्प्यूट एक्ट में बदलाव लाने का और फिक्स्ड टर्म कॉन्ट्रैक्ट को लाने का प्रावधान नए कानून में करने की किया गया। उसी तरीके से साथियों, ट्रेड यूनियन बनाना हमारा अधिकार, मजदूर संगठन बनाना हमारा अधिकार, लेकिन नए कानून में ऐसे प्रावधान किए गए हैं कि जिस प्रावधान की वजह से मजदूरों
मिनिमम वेजेस एक्ट, जहां पे न्यूनतम वेतन जो हमें मिलना चाहिए। अभी जो नए कानून में प्रावधान किया है वो फ्लोर वेजेस का किया है। अब ये जो सही है वो हम सब जानते हैं, लेकिन हम मानते हैं कि आज को हमें एक पीयूसीआई की ओर से आप सभी को मैं ये बात कहते हुए है आप सब उसमें पार्टिसिपेट करें और आने वाले दिनों में हम साथ मिलके मजदूरों के अधिकारों को और बेहतर बना के रिवोल्यूशनरी मूवमेंट को और आगे बढ़ाए और हम क्रांति की ओर आगे बढ़े। ये बात कहते हुए मेरी बात को मैं खत्म करता हूं साथियों। इनकलाब అంబానీ ఆదానీలకు సేవ చేయడానికి మాత్రమే పూనుకుంటుంది కానీ కార్మిక వర్గానికి పీడిత ప్రజానికానికి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి తీరును మనం గమనిస్తున్నాం। వీటి ఎడల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది। ఆ రకంగా కార్మిక వర్గం పోరాడించాలనుకున్నటువంటి చట్టాలను 4 కోట్లుగా తీసుకొచ్చి పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చింది। దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడి వాటిని వెనక్కి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది। వేతనాల సమస్యను ఎప్పటికప్పుడు పోరాడి పరిష్కరించుకునే విధంగా కార్మిక వర్గం ఉండాలని సందేశం ఇచ్చినటువంటి కామ్రేడ్ అమరీష్ పటేల్కు మరొకసారి టీయూసీఐ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు కామ్రేడ్ అరుణోదయ కామ్రేడ్స్ ఒక పాట కార్మికులేరా ఓ శ్రామికరా నీ హక్కులకై పిడికిలెత్తి సమరం చేయరా। కార్మికులేరా ఓ శ్రామికరా నీ హక్కులకై పిడికిలెత్తి సమరం చేయరా। కార్మికులేరా ఓ శ్రామికరా నీ హక్కులకై పిడికిలెత్తి సమరం చేయరా। బలవంతుడేనాడు దొరకదు వెతుకు, బలవంతుడేనాడు దొరకదు వెతుకు, బలంగమై తిరగబడితే వారును బతుకు। కార్మికులేరా ఓ శ్రామికరా నీ హక్కులకై పిడికిలెత్తి సమరం చేయరా। కార్మికులేరా ఓ శ్రామికరా నీ హక్కులకై పిడికిలెత్తి సమరం చేయరా। పనిలో ఆ పనిలో కార్ఖానా పనిలో కండలు కరిగించేది కార్మికులేగా। సృష్టించిన ప్రతి సంపద మీసమటేగా। ఏ కష్టము చేయనోడు కోట్ల కాయ అధిపతి అనునిత్యం పనిచేసే
विस्तार से आपके सामने रखा है। साथियों, मैं उस बात को यहाँ पे दोहराऊंगा नहीं, लेकिन मैं कहना चाहूँगा कि आज विषय का यहाँ पे भले ही पहला राज्य सम्मेलन है, लेकिन तेलंगाना में जो मजदूर वर्ग के संघर्ष का, जो लड़ाई का जो इतिहास, वो आज से नहीं एक लंबा इतिहास है। तेलंगाना के जो मजदूर हैं वो एक लंबे समय से संघर्ष किए हैं, यहाँ तक कि आज यहाँ जो साथी उपस्थित है वो इसके पहले IFTU के बैनर में 1978 से यहाँ पे संघर्ष करते आ रहे हैं। करीबन 50 साल आप लोग को संघर्ष करते यहाँ पे इस बैनर में हो गया। तो ये बात नहीं है कि आज हम कोई नई लड़ाई शुरू करने जा रहे हैं। बात यह है कि तेलंगाना का मजदूर हो, भारत का मजदूर हो या दुनिया का मजदूर हो, एक लंबे समय से कम 200 साल का इतिहास है जो पूंजीवाद के जन्म के बाद, पूंजीवाद के जो पैदा होने के बाद जो मजदूर वर्ग और पूंजीपति वर्ग के बीच में जो संघर्ष का इतिहास है, कम से कम 200 साल का इतिहास है। और उस इतिहास संघर्ष के बदौलत हम लोग हमेशा बोलते हैं इतिहास जो 8 घंटे का काम कर जो अधिकार, उनको जो मजदूर वर्ग के संघर्ष का जो एक फल है जो मजदूर वर्ग को प्राप्त हुआ। तो ये जो बाकी, लेकिन आज हम देख रहे हैं कि कम से कम पिछले 20 साल 30 साल से एक उल्टी हवा बह रही है। पहले मजदूर वर्ग का आंदोलन जब आगे बढ़ रहा था, मजदूर वर्ग के नेतृत्व में क्रांति हो रही थी, मजदूर वर्ग अपना राष्ट्रपिता कायम कर रहा था, मजदूर इनकम वेतन का अधिकार है भारत में, वो हमारे देश के मजदूर वर्ग का संघर्ष है, उनकी जो लड़ाई है, और पूरे दुनिया में जो मजदूर वर्ग की प्रगतिशील धारा थी, एक लड़ाई का जो आगे बढ़ने का जो धारा था, उस धारा के बदौलत ये सब अधिकार मिला। तो ये तो जो भी अधिकार था, 8 घंटे का अधिकार को खत्म करके 10 घंटा 12 घंटा काम करने को एक कानूनी मान्यता मिल जाएगी। मजदूरों को 10 घंटा 12 घंटा कानूनी रूप से काम करना पड़ेगा, उनको संगठित होने का अधिकार नहीं है। दूसरा, सभी जो शासन वर्ग का, पूंजीपतियों का और पूंजीपतियों की सरकार का जो हमला है कि ये जो परमानेंट मजदूर नाम का कोई चीज हमारे देश में न है। सभी लोग जो ठेका मजदूर हो, स्थायी मजदूर हो, काम करे, पैसा ले घर जाए, उनको कोई दूसरा अधिकार जो परमानेंट वर्कर का जो अधिकार है, परमानेंट वर्कर नहीं है, परमानेंट वर्कर को कोई अधिकार नहीं है। इसी दिशा में ये सरकार आगे बढ़ रही है। तो ये जो मुद्दा है, इसके खिलाफ हम लोग को जो लड़ाई है, हम पिछले कई से संघर्ष कर रहे हैं। अभी 2022 के नवंबर में दिल्ली में विषय की तरफ से 3 दिन का धरना हुआ था। उसमें हमारा केवल एक मांग था कि जो 4 लेबर कोड के खिलाफ में हमको एक दिन पूर्व संघर्ष करना है, 4 लेबर कोड के खिलाफ में दिल्ली में 3 दिन का हम लोगों ने विषय के बैठक में धरना किया था। उस समय हम लोगों ने आह्वान किया था कि जिस तरीके से भारत के किसानों ने जो मोदी सरकार किसान विरोधी थी, किसी कानून लेके आई थी, उसके खिलाफ पूरे देश के 500 से ज़्यादा किसान संगठन, छोटे बड़े सभी संगठन मिलकर संयुक्त किसान मोर्चा बना के संघर्ष किए थे और मोदी सरकार को उसका 56 इंच का सीना को सपोर्ट में उसको कानून को वापस लेने के लिए मजबूर किए थे। उसी तरीके से हम विषय की तरफ से सभी जितने भी मजदूर संगठन हैं, चाहे केंद्रीय संगठन हो, स्टेट लेवल का संगठन हो या स्थानीय स्तर का संगठन हो, हमारा एक कोशिश है, हमारा ये अपील है कि ये जो 4 लेबर कोड के खिलाफ में एक बहुत बड़ी लड़ाई है, तो कोई एक संगठन है एक और उसको केवल एक दिन का हड़ताल करके आपको नहीं कर सकते। अभी जिस तरीके से जो 10 यूनियन ने हड़ताल कर पहले 20 मई को आह्वान किया था, उसके बाद जो का घटना हुआ, 4 दिन जो जो टकराव हुआ, उसके बहाने जबकि सीज़फायर हो गया था, शांति बहाल हो गई थी, उस घटना के बहाने 20 मई का हड़ताल जिसके लिए पूरे देश का मजदूर तैयारी कर चुका था, उसको 15 तारीख को 15 मई को वापस लेके 9 जुलाई को किया। तो इस तरीके का संघर्ष से काम नहीं चलेगा। पूरे देश के जितने भी मजदूर संगठन है, हमको
उम्मीद करता हूँ कि ये लोग तेलंगाना యూసీఐ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ జిల్లాలో జరగటం చాలా సంతోషకరం. నిన్న జరిగినటువంటి ఊరేగింపు బహిరంగ సభ గొప్ప సందేశాన్ని కార్మిక లోకానికి ప్రజానికానికి అందించింది. కార్మిక ఉద్యమానికి ఒక సుదీర్ఘమైనటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలో చేసినటువంటి త్యాగాలు, చేసినటువంటి కార్యక్రమాలు సమాజ మార్పు, సమాజ పురోగతికి ఎంతో దోహదపడుతుంది. నేను ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఉండటం నాకు చాలా గౌరవంగా ఉంది. అందులో నిజామాబాద్లో జరుపుకోవడం ఇంత ఆనందం. ఇప్పుడున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏంటంటే దేశంలో, ప్రపంచంలో, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు అనేటువంటి చాలా తీవ్రంగా ఉన్నాయి. మీరందరూ గమనిస్తున్నారు రోజు మీడియాలో. అమెరికాలో నో కింగ్ మూమెంట్ అనేది విపరీతంగా చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. ఒక పక్కన ఇరాన్పై యుద్ధం జరుగుతూ ఉంది. మన దేశంలో కార్మిక వ్యతిరేకమైనటువంటి లేబర్ కోడ్ రావటం వల్ల ఇంతవరకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కనీస సౌకర్యాలు, అది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కావచ్చు, ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ కావచ్చు, లేదా మినిమం వేజెస్ యాక్ట్ కావచ్చు, పెన్షన్ యాక్ట్ కావచ్చు, ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా పక్కన పడేసి కార్మికుల యొక్క ఐడెంటిటీని ప్రమాదంలో పెట్టి కార్మికుల యొక్క డిఫినేషన్ మార్చి కేవలం కాంట్రాక్టర్ల లేదా కార్పొరేట్ యజమాన్యానికి అధిక అధికారాలు ఇచ్చేటువంటి ఒక పెడదోరును ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ఈ మహాసభ భారత రాజ్యాంగం ఇచ్చిన కనీస హక్కులైన కార్మిక వర్గానికి అందేటట్టుగా ఆలోచించి సమీకరించి ప్రజల్ని చైతన్యం చేసి సాధించుకోవాలి. ప్రజలే కాదు, కార్మికులే కాదు, యావత్ జనం అంతా కూడా ఈ సమస్యలతో ఉంటారు. కాబట్టి ఈ మహాసభ అనేటువంటిది, ఈ 2 రోజుల మహాసభ కార్మిక చట్టాల్ని ప్రజా ప్రయోజనాల కోసం, కార్మిక వర్గ ప్రయోజనాల కోసం ఎట్లా రూపుదిద్దుకోవాలో, వాళ్ళ హక్కులు ఎట్లా కాపాడుకోవాలో, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఎట్లా కాపాడుకోవాలో ఈ హక్కుల గురించి చెప్తే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1942లోనే ఆగస్ట్ 17th బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వంలో వైస్రాయ్ కౌన్సిల్లో రిప్రజెంట్ చేశారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఎట్లా ఉండాలి, కార్మిక వివాదాలు పరిష్కరించుకోవడానికి. కాబట్టి ఈ నేపథ్యం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి సౌకర్యాన్ని ప్రజలకు అందేటట్టుగా ఈ సంఘాలు సభలు పనిచేయాలని तेलंगाना स्टेट यहाँ पे ये स्टेट कॉन्फ्रेंस का मकसद जो है मजदूर आंदोलन में जिस तरीके से केंद्र सरकार जो सेंट्रल गवर्नमेंट इन्होंने 4 मजदूर कोड लाया है, कॉन्ट्रैक्ट लेबर सिस्टम को खुलेआम छूट दी गई, इक्वल पे फॉर इक्वल वर्क को डिनाई किया जाता है, न्यूनतम वेतन जो 27,000 होना चाहिए, सभी मसलों को लेके ये स्टेट कॉन्फ्रेंस में हम लोग डिस्कस करने वाले हैं. इस स्टेट कॉन्फ्रेंस के माध्यम से पूरे मजदूर आंदोलन जिस तरीके से आज कुचलने का सेंट्रल गवर्नमेंट कोशिश कर रहा है, और उसी जगह पे राज्य सरकार भी यहाँ पे आउटसोर्सिंग पॉलिसी लाई है, और ईडी मजदूर से लेके जो अलग अलग क्षेत्र के जो मजदूर हैं उनके लिए जो कॉन्ट्रैक्ट सिस्टम इंट्रोड्यूस किए हैं, इसके खिलाफ हम लोग का आंदोलन हम लोग उग्र बनाएंगे और इसके खिलाफ हम लोग का संघर्ष आगे बढ़ेगा. इसी तरीके से जो मिनिमम वेज उसका जो रिवीजन है वो काफ़ी सालों से किया नहीं है राज्य सरकार, तो हम ये स्टेट कॉन्फ्रेंस के माध्यम से वो रिवीजन मजदूर जो बीड़ी मजदूर से लेके जो अलग अलग क्षेत्र के मजदूर हैं उनका न्यूनतम वेतन रिवीजन होना चाहिए, ये मांग भी हम लोग ये स्टेट कॉन्फ्रेंस के माध्यम से करें. యూసీఐ రాష్ట్ర ఉద్యమ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభల్లో ముఖ్యంగా కార్మిక వర్గానికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, అనేక సంవత్సరాలుగా పోరాడి సాగుతున్నటువంటి చట్టాలను 4 కోడ్లుగా భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ కనీస వేతనాలను సవరించి ఎప్పటికప్పుడు జనాలకు అనుకూలంగా సవరించి జీవోలను విడుదల చేయాలనేటటువంటి సోయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు లేదనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆ రకంగా కార్మిక వర్గాన్ని
దోపిడీ చేయడానికి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు, టాటా, బిర్లా, అంబానీ, ఆదానీలకు కట్టబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి తప్ప కార్మిక వర్గానికి ఒరిగిందేమీ లేదు. అట్లా నిత్యం ఫ్యాక్టరీలను బంద్ చేయడం, ప్రైవేటీకరించడం, అమ్మివేయడం వల్ల రోజు రోజుకు కార్మికులు తగ్గుతున్నారు తప్ప జరిగే సమస్య లేదు. నిరుద్యోగాన్ని రూపుమాపుతానని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మోదీ గారు ప్రకటించారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తానన్నారు. ఇతర విదేశాల్లో ఉన్నటువంటి నల్ల డబ్బులంతా కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానన్నారు. కార్మిక వర్గం, మహిళలు అందరూ ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు రాజ్య పరిపాలన ఉంటుందని చెప్పి దానికి వ్యతిరేకంగా భిన్నమైనటువంటి వైఖరిని ఇవాళ పేదలు కొట్టి పెద్దలకు వేసేటటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. కనుకనే వేతనాల మీద, రిటైర్మెంట్స్ తర్వాత పెన్షన్ మీద, ఇతర సమస్యల మీద ఈ మహాసభను చర్చించి కర్తవ్యాలను రూపొందించుకోబోతున్నామని చెప్పి టీవీసీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా